Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మోనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. అంటే వ్యాఖ్యలు చాలానే చేసినప్పటికీ రీసెంట్ గా అయితే మేము పిలిస్తే వచ్చే వాళ్ళని కురసాల కన్నబాబు గారి గురించి డైలాగ్ చేశారు. అంటే ఏ ఉద్దేశం అది? లేకపోతే అంటే ఒక మినిస్టర్ ని వేరే విధంగా పొలిటీషియన్స్ ఏదో ఒక అంటం చూసాము, పిలిస్తే రమ్మంటే అంటే ఎక్కడ కనెక్షన్ అనేది నాకు అర్థం కాలేదు. అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ కాకినాడ రూరల్ అభ్యర్థిగా కురసాల కన్నబాబు గారికి స్వయాన చిరంజీవి గారు ఆ స్థానం కేటాయిస్తేనే కురసాల కన్నబాబు గారు పోటీ చేశారు ఫస్ట్ టైం 2009లో. అంత క్రితం ఆయన ఈనాడులో ఆయన విలేకరిగా పనిచేస్తుండేవారు, అసెంబ్లీ సెషన్స్ కవర్ చేస్తుండేటటువంటి వారు. సమాచారానికి సంబంధించి ఆ సమాచారం అందవేసేటటువంటి, అట్లాగే సమాచారాన్ని చిరంజీవి గారికి తెలియజేసి ఆ వార్తలు, వ్యాఖ్యలు రాసి ఇచ్చేటటువంటి హోదాలో వారు చిరంజీవి గారి దగ్గరికి ప్రజారాజ్యం ఏర్పడడానికి కొంతకాలం ముందు వారు రావటం జరిగింది. కన్నబాబు గారు సపోర్ట్ కోసం ఖచ్చితంగా వారు వాస్తవానికి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం సెట్టిపేట గ్రామం వారిది. అయినప్పటికీ ఏంటంటే కాకినాడ పరిధి ఎట్లాంటి పరిధి అంటే, కాకినాడలో చిరంజీవి గారి భక్తులు, అభిమానులు చాలా ఎక్కువ. కాకినాడ ఒకటి, అమలాపురం ఒకటి, రాజమండ్రి ఒకటి, ఇట్లా. దీనిలో ఏంటంటే మీకు మృగరాజు లాంటి సినిమా కూడా కాకినాడలో 100 రోజులు ఆడింది 4 గంటలతో. అంత అభిమానులు ఉన్నారు చిరంజీవి గారికి. దాంట్లో ఈ 294 నియోజకవర్గాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో పోటీ చేస్తే నేను గెలుస్తాను అనేటటువంటి ఒక నివేదిక కన్నబాబు గారు తెప్పించుకొని నాకు ఈ స్థానం కావాలని చిరంజీవి గారిని కోరారు. కోరిన తర్వాత కాకినాడలో తనని పోటీ చేయించడానికి చిరంజీవి గారికి కూడా అభ్యంతరాలు అయితే ఏం కనిపించలేదు. ఎందుకంటే తను పార్టీకి అందిస్తున్నటువంటి సేవల దృష్ట్యా ఖచ్చితంగా తనకు ఆ స్థానం కేటాయించడం సబబని చిరంజీవి గారు అనుకున్నారు. ఆ స్థానం కేటాయించారు. గెలిచినటువంటి 18 మంది శాసనసభ్యుల్లో కన్నబాబు గారు కూడా ఉన్నారు 2009లో. అప్పుడు వారు గెలిచింది కూడా 8,000 పైచీల కోట్ల ఆధిక్యతతో, అంతే. 9,000 లోపు, అంతే. అంత ఆధిక్యతతోనే వారు గెలిచారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పిల్లి అనంతలక్ష్మి గారే పోటీ చేశారు. వీరు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా వీరు పోటీ చేశారు. అటువంటి ఒక నేపథ్యం. సరే, ఆ తర్వాత ఏమైంది? పార్టీని విలీనం చేశారు కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీలోకి ప్రజారాజ్యం విలీనం చేసేటటువంటి క్రమంలో కన్నబాబు గారి పాత్ర కూడా ఉంది అనేది పవన్ కళ్యాణ్ గారి ప్రధానమైనటువంటి ఒక ఆరోపణ. ఇక్కడ ఎందుకంటే 18 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఇక్కడ పార్టీని విలీనం చెయ్యాలా వద్దా అనేది అధ్యక్షుని మనోగతం, అధ్యక్షుని ఇష్టం. ఈ 18 మంది ఒత్తిడి ఉంది అనేటటువంటిది వాస్తవం కూడా. 18 మంది కూడా ఏంటంటే మనం అధికారంలో ఉన్నటువంటి పార్టీతో కలిసి ప్రయాణం చేస్తాం. వాస్తవానికి పొత్తు పెట్టుకొని కూడా వెలుపల నుంచి మేము మీకు మా మద్దతు ప్రకటిస్తామని తెలియజేసి కూడా పొత్తు పెట్టుకోవచ్చు. వెలుపల నుంచి మా మద్దతు ప్రకటిస్తామని చెప్పచ్చు. కానీ విలీనం చేయడం అనేది చాలామందికి మింగుడు పడలేదు, అభిమానులకు మింగుడు పడలేదు, ద్వితీయ శ్రేణి నాయకులకు మింగుడు పడలేదు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో అవకాశాలు మనకు వస్తాయి అనుకునేటటువంటి చాలామందికి నాయకులకి మింగుడు పడనటువంటి ఒక వాస్తవం అది. అయితే అది వాస్తవమే. ఆ వాస్తవాన్ని మనం అంగీకరించి తీరాలి. ఇక్కడ శ్రీరామచంద్ర గారు ఒకరు, అట్లాగే గంటా శ్రీనివాసరావు గారు, వీరి యొక్క ఒత్తిడి ఎక్కువ ఉంది అనేది మరొక అంశం. మిగతా అందరికంటే వీరి ఇరువురి ఒత్తిడి ఎక్కువ ఉందనేది మరొక అంశం. ఎందుకు అంటే శ్రీరామచంద్రయ్య గారు ఎమ్మెల్సీ అయ్యారు. ప్రజారాజ్యంలో వారు పోటీ చేయటం వల్ల బందరు వెళ్ళి, సంబంధమే లేనటువంటి బందరు లోక్సభ నియోజకవర్గానికి వెళ్ళి వారు పోటీ చేయడం వల్ల అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి బాడిగి రామకృష్ణారావు గారు ఓడిపోయి అక్కడ తెలుగుదేశం అభ్యర్థి కొనకళ్ళ నారాయణరావు గారు కేవలం 12,000 ఓట్లతో బాడిగి రామకృష్ణారావు గారు ఓడిపోయారు. 2004 సిట్టింగ్ ఎంపీ అన్నమాట. అప్పుడు గెలిచారు. అటువంటి వ్యక్తి ఒక టవరింగ్ పర్సనాలిటీ అనమాట. అట్లాంటి వ్యక్తి శ్రీరామచంద్రయ్య గారు వెళ్ళి అక్కడ ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేయడం వల్ల ఓడిపోయారు. సరే,
కాసేపు ఆ తర్వాత ఏంటంటే ఈయన రాజ్యసభ నాకు 2.5 సంవత్సరాలు ఇంకా ఉన్నప్పటికీ రెండో పర్యాయం రాజ్యసభ సభ్యులేరు ఎవరు శ్రీరామచంద్ర గారు. అంత క్రితం తెలుగుదేశంలో ఆయన 85లో కడప శాసనసభ నుంచి పోటీ చేసి గెలిచారు, రాష్ట్ర మంత్రి అయ్యారు, ఆ తర్వాత రాజ్యసభ ఎంపీ అయ్యారు. రెండోసారి రాజ్యసభ తెలుగుదేశం ఇచ్చినా కూడా ఇంకా నాకు 2.5 సంవత్సరాలు ఉండగా నేను రాజీనామా చేసి వచ్చేసాను కాబట్టి, నేను బందర్ లోక్సభ నుంచి పోటీ చేసి ఓడిపోయాను కాబట్టి నా సంగతి ఏంటి, నా అకౌంట్ సెటిల్ చేయండి అనేటటువంటి ధోరణిలో ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆయన ఎదురు చూస్తున్నారు మరొక మారి మంత్రి కావడానికి. గంటా శ్రీనివాసరావు గారు అప్పటి వరకు మంత్రి కాల గంటా శ్రీనివాసరావు గారు. కాబట్టి ఏంటంటే 18 మంది శాసనసభ్యులతో వెళ్ళి పార్టీని విలీనం చేసేటప్పుడు 3 4 ఖచ్చితంగా మంత్రి పదవులు ఇవ్వమని అడగచ్చు. కాకపోతే 3 ఒకే సామాజిక వర్గం వాళ్ళు అయిపోతారని చెప్పి 2కి ఇవ్వండి చాలన్నారు. ఆ 3వ వ్యక్తి కన్నబాబు గారు. ఇవ్వదలుచుకుంటే గోదావరి జిల్లాల్లో కన్నబాబు గారు, వంగాగీత గారు ఇద్దరు కనిపిస్తారు. పిఠాపురం నుంచి వంగాగీత గారు మహిళ, కురసాల కన్నబాబు గారు చిరంజీవి గారినే నమ్ముకొని చిరంజీవి గారి కోసం క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశించి పోటీ చేసి గెలుపొందారు. కాబట్టి అయితే వీరికి కూడా అవకాశం ఇస్తే వీరు కూడా మాతో సరిసమానం అవుతారని చెప్పి గంటా శ్రీనివాసరావు గారు, శ్రీరామచంద్రయ్య గారు వారి ఇరువురు కూడా పడనివ్వకుండా విలీనం చేసిన తర్వాత వారి ఇరువురే మంత్రులు అయ్యారు. వాస్తవానికి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినటువంటి వారికి అవకాశం ఇవ్వాలి. శ్రీరామచంద్రయ్య గారి కంటే వెరీ సీనియర్ అయినటువంటి వంగాగీత గారు అట్లాగే మీతో పాటు జర్నీ స్టార్ట్ చేసి మీకోసమే తన జర్నీని కొనసాగిస్తున్నటువంటి కురసాల కన్నబాబు గారు అర్హులు. అయితే వీరిరువురికి దక్కల. శ్రీరామచంద్రయ్య గారు, గంటా శ్రీనివాసరావు గారు ఇరువురు కాంగ్రెస్ పార్టీలో పార్టీ విలీనం అయిపోయింది కాబట్టి వాళ్ళు ప్రభుత్వంలో చేరిపోయారు కాబట్టి మంత్రులు అయిపోయారు. మంత్రులు అయిపోయిన తర్వాత ఇక్కడ కన్నబాబు గారు లబ్ధి పొందింది ఎక్కడ? వారు శాసనసభ్యుడు. వాస్తవానికి ఇది మనం పక్షపాత ధోరణితో మనం మాట్లాడటం లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే కన్నబాబు ఇలా రా అంటే వచ్చి చేతులు కట్టుకొని నిల్చునేవాడు అంటే ఆ నిల్చునేవాడికే మీరు ఇచ్చారు ఎమ్మెల్యే సీటు. మీరు ఇస్తేనే ఆయన నించుంటేనే ప్రజలు ఆమోదించారు, ఆయన గెలుపొందారు. మీతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి వారు అట్లాగే మిమ్మల్ని నమ్మి మీ దగ్గరకు వచ్చి విధేయత ప్రదర్శించేటటువంటి వారు ఏంటంటే రాజకీయంగా ప్రయాణం చేస్తున్నటువంటి ఆయా సమయాలలో ఆయా సందర్భాలలో అవకాశం వస్తే పోటీ చేయాలనుకుంటారు. పోటీ చేస్తే ప్రజలు ఆశీర్వదిస్తే వాళ్ళు గెలుస్తారు. ప్రజలు ఆశీర్వదించకపోతే గెలవరు కదా. ఆ తర్వాత మీకు రాష్ట్ర విభజన నేపథ్యంలో కురసాల కన్నబాబు గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కురసాల కన్నబాబు గారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 43,000 పైచీల కోట్లు సాధించారు. చెలిబోయిన వేణుగోపాలకృష్ణ గారు కలుగీత సామాజిక వర్గం, ఆయన వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. పిల్లి అనంతలక్ష్మి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వారు పోటీ చేశారు. పిల్లి అనంతలక్ష్మి గారు గెలిచారు. మీకు 2019 ఎన్నికల నాటికి అంటే 2014 ఎన్నికలు అయిపోయిన తర్వాత పలు సందర్భాలలో కన్నబాబు గారు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే చిరంజీవి గారికి వెళ్ళి నేను వైకాపాలో చేరాలని అనుకుంటున్నాను అనేటటువంటి తన నిర్ణయాన్ని తెలియజేసి చిరంజీవి గారు ఆశీస్సులతోనే కురసాల కన్నబాబు గారు వైకాపాలో చేరారు. ఈ విషయాన్ని తెలియకుండా వ్యాఖ్య చేసినట్టే వారు చేరిన తర్వాత కురసాల కన్నబాబు గారు వైకాపాలో చేరిన తర్వాత ఇది మరీ ముఖ్యంగా ఇది తెలియజేయాల్సినటువంటి విషయం ఏంటంటే మనం వైకాపాకి అనుకూలంగా మాట్లాడటం లేదు, అట్లాగే కురసాల కన్నబాబు గారికి అనుకూలంగా మాట్లాడటం లేదు. రాజకీయాలలో ఆయా సమయాలలో ఆయా సందర్భాలలో జరిగేటటువంటి సంఘటనలు అనేక సంఘటనలు అనేక పరిస్థితులు ఎట్లా ఉంటాయో తెలియజేయడానికి మన విషయాలు మాట్లాడుతున్నాం. అంటే వ్యక్తిగతంగా జరిగిన విషయాలు రాజకీయం అయినా అంతే, అంతకుమించి ఇక్కడ ఆ 2019 ఎన్నికలకు పూర్వరంగం ఏంటంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశించినట్టుగా ఆయన పాదయాత్ర చేస్తున్నారు. ప్రవేశించే నాటికి పరిస్థితి ఏంటంటే జిల్లా అధ్యక్ష పదవి ఎవరు స్వీకరిస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునందిస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పుట్టి పెరిగినటువంటి యోధులు రాజకీయ దిగ్గజాలు మేము శిఖర సమానులు అనుకునేటటువంటి వారు ఎవరూ కూడా ఆ పదవి స్వీకరించడానికి మానసికంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ సాంస్కృతికంగా కానీ సిద్ధంగా లేరు. ఎవరు సిద్ధంగా లేరు. ఆ సమయంలో ఆ పదవి నేను స్వీకరిస్తాను, సమర్థవంతంగా నిర్వహిస్తాను స్వీకరించింది కురసాల కన్నబాబు గారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పుట్టి పెరిగిన ఏ నాయకుడు కూడా ఆ రోజు ఆ పదవిని స్వీకరించేటటువంటి సాహసం కానీ ధైర్యం కానీ చేయలే, కురసాల కన్నబాబు గారు చేశారు. వారు ఆ పదవిని స్వీకరించారు. జగన్మోహన్ రెడ్డి గారు మన రాజమండ్రి బ్రిడ్జ్ ఇవాళ మనం ప్రతిష్టాత్మకంగా మాట్లాడుకునేటటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ మీద వారు ఆ పాదయాత్రని వారు కొనసాగిస్తూ వారు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంగా తన యొక్క నాయకత్వ లక్షణాలు కావచ్చు, తన యొక్క నాయకత్వ పటిమ కావచ్చు పెంపొందించుకున్నటువంటి తీరు చూసి వాస్తవంగా జిల్లాలో ఉన్నటువంటి సొంత పార్టీలో ఉన్నటువంటి చాలామంది ఉడుక్కున్నారు. పేర్లు ఇక్కడ ప్రస్తావించడం అనవసరం. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కూడా వారు గెలిచింది కేవలం 8,000 పైచీల కోట్ల ఆధిక్యతతోనే. ఇదే కాకినాడ
రూరల్ నియోజకవర్గం నుంచి. ఎందుకంటే జనసేన ఇక్కడ రంగంలో ఉంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పిల్లి అనంతలక్ష్మి గారు మళ్ళీ పోటీలో ఉన్నారు. జనసేన అభ్యర్థిగా పంతం వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీ గారు ఉన్నారు. 36,000 పైచిల కోట్లు వారు సాధించడంతో వీరి ఆధిక్యత పూర్తిగా తగ్గిపోయింది. జిల్లాలో చాలామంది 30,000, 40,000 ఆధిక్యత 50,000 తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితుల్లో కేవలం 8,000 ఓట్లతోనే తిరిగి వారు గెలుపొందారు. గెలుపొందిన తర్వాత రాష్ట్ర మంత్రి కాగలిగారు. మీకు ఇక్కడ ప్రజారాజ్యంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళలో గుమ్మలూరు జయరాం గారు, పాముల పుష్పశ్రీవాణి గారు, అట్లాగే ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ రంగంలోకి ప్రవేశించినటువంటి వాళ్ళల్లో ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు అవంతి, అట్లాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మంత్రులుగా చేశారు. ఇప్పుడు రాజకీయాలు అనేవి ఎట్లా ఉంటాయంటే ఆ సమయానికి ఆయా సందర్భానికి వాళ్ళకు వచ్చినటువంటి అవకాశం. ఎందుకంటే ప్రజావాహినిలో ఆ కార్యక్షేత్రంలో వాళ్ళు ప్రయాణం చేయక తప్పనేటువంటి పరిస్థితి, అంటే ఒక పులిస్వారి లాంటిదన్నమాట. మీరు పిలిచినప్పుడు ఫైల్స్ పట్టుకొని లేకపోతే పుస్తకాలు చంకలో పెట్టుకొని మా ముందు వచ్చి జీ హుజూర్ అని చెప్పేసి చేతులు కట్టుకొని నిలబడ్డారు అన్నంత మాత్రాన ఆయన ఎదగకూడదు, పెరగకూడదు, మీకు అర్థమవుతుంది కదా అని శాసించేటటువంటి ధోరణి, అట్లాగే అనుచిత వ్యాఖ్యలు చేసేటటువంటి మనస్తత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో రాజకీయ విశ్లేషకులకైతే అర్థం కావట్లేదు. 2.5 సంవత్సరాలు వారు మంత్రిగా ఉన్నారు కన్నబాబు గారు. తర్వాత చిరంజీవి గారికి కన్నబాబు గారికి ఇవాళకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఏ విషయమైనా చర్చించాలనుకున్నా, ఏ సందేశమైనా తెలియజేయాలనుకున్నా కురసాల కన్నబాబు గారి ద్వారానే చిరంజీవి గారు తెలియజేస్తారు, కమ్యూనికేట్ చేస్తారు. ఇది వాస్తవం, మీకు అర్థమవుతుంది కదా. ఇవాళ చేసినటువంటి అనుచిత బాండింగ్ ఉంది. ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ చేసిన ఆయన వ్యాఖ్యలు ఉన్నాయో సొంత సామాజిక వర్గమో లేక సొంత వాళ్ళు ఆలోచిస్తారు, ఖచ్చితంగా నియోజకవర్గ స్థాయిలో ఆలోచిస్తారు, కార్యక్షేత్రంలో ఆలోచిస్తారు. ఈవేళ పరిస్థితి అక్కడ హోరాహోరీగా ఉండొచ్చు. ఎందుకంటే కూటమి అభ్యర్థిగా అంటే జనసేన అభ్యర్థిగా పంతం నానాజీ గారే ఉన్నారు, వైకాపా అభ్యర్థిగా కురసాల కన్నబాబు గారే ఉన్నారు. అక్కడ హోరాహోరీ పోరు జరుగుతూ ఉండవచ్చు. మీకు 2019 ఎన్నికలు బాగా గుర్తున్నంతలో ఇప్పుడు కాకినాడలో రమణయ్య నగర్ అంటారు. రమణయ్య నగర్ అనేది లోపల ఎక్కడో ఉంటుంది. ఇది మెయిన్ రోడ్ అనుకోండి, మెయిన్ రోడ్డు లేకపోతే హైవే కనెక్టివిటీ, దిస్ ఇస్ ద మెయిన్ రోడ్ అనుకుందాం కాసేపు. మెయిన్ రోడ్లో నుంచి రమణయ్య నగర్కి వెళ్ళాలంటే లోపల ఎక్కడో లెఫ్ట్ తీసుకొని లోపలికి ఎక్కడికో వెళ్ళిపోతే ఒక డెడ్ ఎండ్ కాలనీ అనమాట. రమణయ్య నగర్ అనేది ఒక పీస్ఫుల్గా ఉండేటటువంటి కాలనీ. ఆ కాలనీలో డెడ్ ఎండ్ హౌస్ కురసాల కన్నబాబు గారు. అక్కడ బహిరంగ సభ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల సమయంలో. కురసాల కన్నబాబు గారిని విమర్శించడానికి అక్కడ ఒక సభ పెట్టుకున్నారు ఆయన. దీన్ని రాజకీయపరమైనటువంటి వైరం వేరు, రాజకీయపరమైనటువంటి ప్రత్యర్థులను ఎదుర్కోవడం వేరు. ఇది ఒక వ్యక్తిగత వైరం కింద వారికి వీరికి ఖచ్చితంగా ఏదో పొలంగట్ల దగ్గర తగాదాలున్న స్థాయి కంటే దానికి మించి ఇంకేదో స్థాయిలో వైరం కింద మారిపోయి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేస్తూ వస్తున్నటువంటి నిన్న మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు అయితే చాలా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, రాజకీయ విశ్లేషకుల్ని కూడా ఆలోచనలో పడవేశాయి పవన్ కళ్యాణ్ గారి వైఖరి, వారి మాట తీరు. అంటే ఇప్పుడు వైరం టాపిక్ తీసుకొచ్చారు కదా, అంటే రాజకీయ వైరం అనేది రాజకీయాల్లోనే ఉంటుంది, విడిగా ఉండదు. ఖచ్చితంగా వ్యక్తిగతంగా దాన్ని తీసుకోకూడదు, వ్యక్తిగతంగా ఎప్పుడు తీసుకోకూడదు దాన్ని. సో ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్కి ఇది కంప్లీట్ ఆపోజిట్ డైలాగ్ అనుకుంటా. పూర్తిగా పరస్పర విరుద్ధమైనటువంటి ప్రవర్తన, దానిగా ఆ పరంగా చూడాల్సి వస్తుంది. దగ్గరగా ఎవరైతే చూసారో వాళ్ళకి విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా అంటే రాజకీయ విశ్లేషకులను అయోమయంలోనూ ఆలోచనలను పడవేసింది 2 రోజులుగా. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మీరు అలాగే ఉండాలి, అక్కడే ఉండాలి, మేము పిలిస్తే మీరు తోకాడించుకుంటూ రావాలి అనేటటువంటి పద్ధతిలో మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఇక్కడ మీకు కన్నబాబు గారు షార్ట్ టర్మ్ సక్సెస్ అయింది. అంటే ఇలా వచ్చారు ప్రజారాజ్యం ఏర్పడడానికి ముందు. ప్రజారాజ్యం చిరంజీవి గారి ప్రజాంకిత యాత్ర ఏదైతుందో ప్రజాంకిత యాత్రలో చిరంజీవి గారి కూడానే వారు ప్రయాణం చేశారు. ప్రయాణం చేసినటువంటి దృష్ట్యా వారు రాష్ట్ర ప్రజానీకానికి వారు చిరపరిచితులయ్యారు. చిరపరిచితులు అయిన తర్వాత ఈయనకు సముచిత స్థానం ఇవ్వాలని చిరంజీవి గారు అనుకున్నారు, వారు అయిపోయారు. మరి అంత క్రితం మీకు దాదాపు 2 దశాబ్దాలుగా చిరంజీవి గారికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించి చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ చేసినటువంటి సేవలు, వాటిని రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి వారు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో మనం అఖిల భారత చిరంజీవి అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు రవణ స్వామినాయుడు గారిని ఇక్కడ మనం ఖచ్చితంగా వారిని ప్రస్తావించి తీరాలి. వారికి రాజమండ్రి రూరల్ కేటాయించారు, కురసాల కన్నబాబు గారికి కాకినాడ రూరల్ కేటాయించారు. రాజమండ్రి రూరల్లో కేవలం 1500 లోపు ఓట్ల తేడాతో స్వామినాయుడు గారు ఓడిపోయారు. వారు గెలిచుండుంటే మీ సంస్థలో ఒక ఉద్యోగం ఇవాళకి, మీ సంస్థలు ఇవాళకి చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్లో వారి విధులు నిర్వహిస్తున్నారు, వారు సేవలు అందిస్తున్నారు. ఇవాళకి వారు చిరంజీవి అండ్ బ్లడ్ బ్యాంక్లోనే ఉన్నారు. వారు గెలిచి ఉన్నట్లయితే వారి స్థాయి కూడా సమాజంలో ఖచ్చితంగా పెరుగుతుంది కదా. పెరగకూడదు, అలాగే ఉండాలి, అక్కడే ఉండాలి అని శాసించేటటువంటి మనస్తత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి?
సో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కొన్ని అర్థం కావు, కొన్ని ప్రజల్ని ఎంత ఉద్రేకభరితుల్ని చేసినప్పటికీ కూడా ఆంతర్యాలు అనేవి కొంచెం వింతగా ఉన్నాయి. పైగా ఏంటంటే కొంతమంది రాజకీయ నాయకులకి కురసాల కన్నబాబు గారికి ఒక స్పష్టమైనటువంటి వ్యత్యాసం ఏంటంటే, నేనేం వారి అభిమానిని కాదు, వారి మంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళి నేను వారి దగ్గర ఎటువంటి పైరవీలు చేయలేదు, ఎటువంటి ఏ విధమైనటువంటి ఫేవర్లు నేను చేసుకోలేదు. ఎట్టి పరిస్థితులు ఎప్పుడు వారు రేపు ఉదయం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటే ఛాంబర్ ఆక్యుపై చేసుకుంటున్నారు అని తెలిస్తే ముందు రోజు రాత్రి వారు ఎక్కడున్నారో కనుక్కొని వెళ్ళి విజయవాడలో ఒక హోటల్లో కుటుంబ సభ్యులతో సహా ఉంటే వారిని అభినందించి వచ్చాను. ఆ తర్వాత ఇప్పటివరకు కన్నబాబు గారితో ఏ విధమైనటువంటి మాటామంతి నేను చేసింది లేదు. ఎందుకంటే రాష్ట్రమంత్రి అవుతున్నారు, చిరంజీవి గారితో ప్రజారాజ్యంలో ప్రయాణం చేసినటువంటి ఒక వ్యక్తి రాష్ట్రమంత్రి అవుతున్నాడు. ఒక జర్నలిస్టుగా నేనేంటంటే ఒక జర్నలిస్ట్ రాష్ట్రమంత్రి అవుతున్నాడు అని అభినందించడానికి వెళ్ళిన తర్వాత ఇవాళ వరకు మళ్ళీ కన్నబాబు గారితో ఏ విధమైనటువంటి ముచ్చట నేను పెట్టింది లేదు. వారికి మిగతా వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ నాయకులకు స్పష్టమైన వ్యత్యాసం ఏంటంటే వారు ఏ రోజు కూడా నేను ఒక ఎమ్మెల్యేని అయిపోయాను, నేను ఒక మంత్రిని అయిపోయాను, నేను ఒక రాజకీయ నాయకుడిని, మీ అందరికీ ఉంటే కూడా నేను అధికుడిని అనేటటువంటి మనస్తత్వం కురసాల కన్నబాబు గారిది కాదు. సో అంటే ఆ వ్యాఖ్యలు కరెక్ట్ కాదనే ఉద్దేశం తెలియజేయడం కోసం అవును జరిగింది ఏంటి, ఎలా ఎంట్రీ ఇచ్చారు, ఎదుగుదల, దాని గురించి మనం ఒక క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది, స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది. ఓకే శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్ మౌనిక. అంటే రాజకీయ నాయకులు చేసే కొన్ని వ్యాఖ్యలు ఖచ్చితంగా అవి పర్సనల్గా తీసుకొని చేస్తే ఎలా ఉంటాయనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా నిలిచిపోయింది. బట్ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటేనే ఫ్యూచర్లో ఆ రివర్స్ అటాక్లు జరిగి రాజకీయమే ఒక నెక్స్ట్ ధోరణికి వెళ్లకుండా ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్ లాంటిది. థ్యాంక్ యూ శ్రీకాంత్. యు ఆర్ వెల్కమ్. సో కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నమస్తే, నేను మౌనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.